మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బాక్సాఫీస్ వార్ జరగలేదు. వీళ్ళిద్దరి సినిమాలు రోజుల వ్యవధి గ్యాప్లో ఎప్పుడూ రాలేదు. కేవలం హ్యాపీ, జై చిరంజీవ సినిమాలు మాత్రమే నెల గ్యాప్లో విడుదలయ్యాయి. అప్పట్లో నెల గ్యాప్ అంటే క్లాష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో థియేట్రికల్ రన్ చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి. ఇక 2006వ సంవత్సరం తర్వాత చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లటంతో ఇలాంటి క్లాష్ అంశాలు చర్చకు కూడా రాలేదు. ఇక రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెడుతున్న సంగతే తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత కూడా మామ అల్లుడి మధ్య ఎలాంటి క్లాష్ రాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి చిరంజీవి, అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన దేశముదురు చిత్రాన్ని మే 10న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. 2023వ సంవత్సరంలో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా విడుదల చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు దాదాపుగా ₹1,50,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతోంది. ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన చిత్రం, అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిని కూడా రిలీజ్ చేయబోతున్నారు. కేవలం 2Dలో మాత్రమే కాకుండా 3D వెర్షన్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అంటూ మేకర్స్ అధికార ప్రకటన చేశారు. ఒక పాత సూపర్ హిట్ సినిమాని 3D వెర్షన్లోకి మార్చి విడుదల చేయటం అనేది ఇప్పటి వరకు మన టాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే జరగలేదు. అభిమానులు ఖచ్చితంగా ఈ రిలీజ్ సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు. సోషల్ మీడియాలో మెగా మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య విభేదాలు నడుస్తున్న సమయంలో ఇలాంటి క్లాష్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి మామ అల్లుళ్ల మధ్య జరగబోతున్న ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఖచ్చితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి కాస్త ఎడ్జ్ ఉండొచ్చు. చూడాలి మరి ఈ పోరులో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది.